మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనుకున్నట్టుగానే రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగింది, 3 విడతల్లో జరిగిందని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. కానీ బ్యాంకుల దగ్గర మాత్రం రైతులు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అసలు ఎందుకు రాలేదో కూడా వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా గానీ రైతు రుణమాఫీ మీకు రాలేదా, వచ్చిందా అనేది వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో, వీళ్ళు ఎందుకు రాలేదని వీళ్ళ పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 32,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పింది. దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ చేసి వాళ్ళకి రైతులకు రుణమాఫీ చేసింది. అయితే కొంతమంది రైతులకు ఏంటంటే పేర్లలో తప్పుడు గాని, రేషన్ కార్డులో తప్పులు, ఆధార్ కార్డులో తప్పులు, పాస్బుక్లలో తప్పులు ఉండడం చూసి చిన్న చిన్న సమస్యలతోటి వాళ్ళకు రైతు రుణమాఫీ కాలేదని తెలుస్తుంది. మరికొంతమంది రైతులు తీసుకున్న రుణానికి అది వడ్డీ ఎక్కువయి దాన్ని 2 లక్షలకు పైగా ఉండడంతో ఆ పైసలు కూడా కట్టమని చెప్పేసి చెప్తున్నారు. ఆ పైసలు కట్టడానికి వచ్చిన రైతులకు కూడా కట్టలేని పరిస్థితుల్లో బ్యాంకుల దగ్గర ఉన్నాయి. రైతుకు వచ్చినటువంటి సమస్య ఏంటి, అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేం పేరు? అచ్చయ్య. ఏమైంది అసలు? మా పైసలు సార్, నలుగురిలో ఒక్కరి కూడా మా పైసలు మా ఇట్లా 100 సార్లు వచ్చిపోయినా. ఈయన దగ్గరకు వస్తేనే అగ్రికల్చర్ ఆయన దగ్గర వాడు, అగ్రికల్చర్ నా దగ్గర ఏముందా, ఆయన దగ్గర తెచ్చుకున్నాం, ఆయన దగ్గర ఆయన ఇటు అయితే లేదు, అటు అయితే. ఎంత ఉంది మీ లోన్? అందరిది కలిసి మాకు అసలు ఇచ్చింది, నాకు 70,000 ఇచ్చారు. నా 70,000 దాన్ని మిత్తులు కట్టంగా 98,000 చేసారు. మా ఆమెకి 20,000 ఇచ్చారు, 49,000 చేసారు. మొత్తం ఎంత ఉంది? మొత్తం కలిసి ఇప్పుడు మాత్రం అసలు మిత్తి అందరిది నలుగురిది కలిసి 2,70,000 సార్. ఇప్పుడు 70,000 కట్టమని చెప్తారు కదా, మరి 70,000 కట్టమనండి. మొన్న ఏమంటూ ఆఖరి తిరగంగా బ్యాంక్ అయిపోయినాక 5 అయిపోయినాక నా మేనేజర్ సార్ గిటానాక నీ 98,000 కట్టు, తగ్గినవి చూద్దాం, మరి అయితే కావాలి, నీ అయితే కట్టు ఉంటుంది అంతే. కట్టిరా? మరి కట్టలేదు. ఇవాళ డబ్బులు తీసుకొని వచ్చిన ఆయన రాలేదు, చెప్పుకోలేదు. ఎవరు చెప్పే పరిస్థితి అయితే లేదు. లేదు సార్. నేనా సార్, ఇప్పుడు 20-25 రోజులు అవుతుంది రుణమాఫీ అయింది. మళ్ళా అప్లికేషన్ పెట్టినా, మళ్ళీ పెడితే అది 8 రోజులకు రమ్మండి. 8 రోజులు కాదు, 10 రోజులకు వచ్చిన. అట్లా కాదు, మన ఇప్పుడు 4-5 సార్లు తిరిగినా గానీ అది పడతలేవు, అవి వస్తలేవు. మీది ఎంత ఉంది లోను? 77,000 ఉంది. 77,000 పోయినాయి. మళ్ళీ మించి 4,000 కట్టా. 4,000 కడితే 8 రోజులకు రమ్మండి. 8 రోజులు రమ్మంటే 8 రోజులకు వచ్చిన. 8 రోజులకు వచ్చినా కానీ కాలేదు, మళ్ళీ వచ్చిన అవి పడతానే లేవు. ఇస్తలేరు. ఏం సార్ ఇట్లా అంటే పడతాయి అంటారు. అట్లా మరి బేకారు సార్. అది మాది ఇద్దరు కలిసి 1,90,000 ఉన్నాయి. 1,90,000 మార్చి నెలలో కట్టిన మిత్తి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇటుకు వచ్చి ఏమన్నా అగ్రికల్చర్ కార్డు పోన్నాడు, ఆడిపోయి ఆయన ఏమన్నా ఉన్నట్టే 11,000 కట్టు, వచ్చే 4 విడతలో నీకు అయిపోతాయి కానీ ఇప్పుడైతే కావన్నాడు. ఇక ఆడికెళ్ళి ఇడికి వచ్చి ఆ 10,000 కట్టిపోదామని వచ్చినాం. ఈడ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పట్లేదు. అది ఆఫీసర్లు ఎవరు ఉంటుంది సార్, ఎవరు పడు 9 గంటలకు వచ్చినాము, 9 గంటలకు వచ్చి ఇంతవరకు ఏది లేదు. అది పరిస్థితి. టైం చాలా టైం పడుతుంది, ఇవ్వడానికి చాలా టైం. 2 మాకు వద్దు, అప్పొద్దు అని బొక్కు తీసుకోవడానికి కూడా 1-2 నెలలు గడుస్తుందట. అంటే వాళ్ళు తీసుకుంటే ఇస్తలేరు. మా ఇద్దరు ఉన్నాయి సార్, ఒక్కరి కూడా మాకు కాలేదు. కేజీఆర్ ఉన్న కాంచి ఇంతవరకు కూడా మాకు లేదు. పేరే రాలేదంటవా? మా పేరే లేదన్నా. ఈ బ్యాంకుల తోటి తిరుగుతున్నావు, మీ తప్పు ఉంటది చూసుకోపోయాని చూడను. ఎంత ఉంది మీ లోను? మా భార్య 1,50,000. 1,50,000 ఉన్నాయి. 1,50,000 కూడా మీ పేరు రాలేదు. మరి ఎట్లా? మరి ఎట్లా చేస్తారో మరి. అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోతున్నావు? ఆడి కూడా పోతే ఆడేమన్నంటే మీరు బ్యాంక్ సైజ్ చేసుకోపో, బ్యాంక్ ఆడి పోయి సైజ్ చేసుకుంటే మళ్ళీ నేను నా దగ్గర రా ఆయన అంటాడు. ఈడికొస్తున్నావు, ఈడ కాదు మేనేజర్ ఉన్నాడు. మళ్ళీ ఆడికి పోతున్నావు, ఆయన ఈడ చేసుకొని పోతే మళ్ళీ ఆడిపోతే ఆయన ఉన్నాడు. అంటే మొత్తానికి బ్యాంకుల దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గర ఎవ్వరు చెప్పే వాళ్ళు అయితే లేరు. ఇక మీరు ఇలా పోతారో ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక ఈడ నూకేసుడు, నూకేసుడు అంత జనాలు పిచ్చోళ్ళు, ఈ రైతులే పిచ్చోళ్ళు. మేము 11 అయిపోయింది సార్. ఇక్కడికి వచ్చి ఇదే బ్యాంకుదే లోను కాలేదు, ఆ లిస్ట్ లో పేరే రాలేదు. 50,000 ఉంది, 53,000 ఉంది, రాలేదు. అంటే 4 విడతలు వస్తుంది అంటారు.
అంటే ఏమైనా తప్పులు ఉన్నాయన్న బ్యాంకు పాస్బుక్ లో కానీ ఆధార్ కార్డు ఎక్కువ గట్రా ఆధార్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. అది కరెక్ట్ ఉన్నాయి కానీ తప్పులు జరిగినాయి. ఏదో ఒకటి చెప్తుండ్రు వాళ్ళు. ఈయన దగ్గర పోతే అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ దగ్గర పోతే బ్యాంకు పోతే మేము ఆడికే పొమ్మంటారు. వద్ద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ చెప్తలేరు. ఎన్ని రోజులు అయితే తిరగబట్టి 3-4 రోజులు అవుతుంది సార్. అంతా ఇది 3 రోజులు సెలవులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి పబ్లిక్ ఫుల్. ఆ క్యాషియర్ ఉంటే మేనేజర్ లేడు, మేనేజర్ ఉంటే క్యాషియర్ లేడు. ఇంకోటి ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 14,000 కోట్లు వేయాలి, అవి కూడా వేస్తాము. చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి, వాటిని నెల రోజుల్లో ఖచ్చితంగా తీరుస్తాము. వచ్చిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్ గా లోన్లు ఇవ్వమని చెప్తున్నారు. మరి అది వచ్చినప్పుడు సంతోషపడతాం సార్, రానప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సార్ చేస్తాడా? నాకు ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే కేసీఆర్ ఆపైనవి మళ్ళీ తీసుకుర్రు, మళ్ళీ వాళ్ళకైనా మాకు అప్పుడు ఎలా ఇప్పుడు కాలేదు. అప్పుడు తీసుకున్న వాళ్ళకే మళ్ళీ ఆయన ఇప్పుడు కొత్త పాత వాళ్ళకి మాత్రం ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బ్యాంకు మళ్ళీ తీసుకుంటారు. మాకు ఎప్పుడూ లేదు. అంటే వాళ్ళ అదృష్టవంతులు అంటారు. మరి మాకు ఎప్పుడూ లేదు. మీ పేరు? దుంపలక్ష్మి 2,17,000 చూపించింది. అయితే 17,000 కట్టినా, 2,17,000 కట్టినా. ఆ 2 లక్షలు మాకు కాలేదు. అది ఇప్పుడు 15 సంవత్సరాల కిందనేమో ఏమో తీసుకున్నాయి పాత బొక్కులు ఉన్నప్పుడు. ఇంతవరకు మాపు కాలేదు. తిరిగి ఇప్పుడు 2 నెలల తిరగబట్టి 2 నెలల నుంచి మాపు కాలేదు. తిరుగుదామని ఏం సంతోషం ఏం లేదంట. ఏమి లేదు. ఏం వచ్చే తిరుగుడు మందమే కానీ ఇగో ఈ అన్ని వాటికి చూపించుడు మాపు కాలేదని వెళ్ళిపోతున్నాం. ఇగో ఇదే కథ సార్. బ్యాంకులో ఫస్ట్ సిబ్బంది లేదు సార్. దుంపలక్ష్మి నేను చెప్పండి. అలవిగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం కోసం పాటుపడ్డది తప్ప ప్రజలకు నిజంగా న్యాయం చేయాలి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నం తప్ప ప్రజలకు నిజంగా న్యాయం చేయాలి, ప్రజలకు నిజంగా ఎవరైతే పేదలు ఉన్నారో, రైతులు కష్టపడుతున్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం చేసిన ఇది ప్రయత్నం అయితే కానట్టుగా కనిపిస్తుంది. 15వ తారీఖు లోపు చేస్తా అన్నాడు సార్, మంచిదే. 100 రోజులలో చేస్తా అన్నాడు, పరిస్థితి బాగాలేదు, చేయలేకపోయిండు. 15వ తారీఖు లోపు చేస్తా అన్నాడు, ఒట్లు పెట్టిండు, అన్ని చేసిండు. దేవుణ్ణి ముంచే కాడికి వచ్చింది కానీ దేవుణ్ణి ముంచే వాళ్ళకి జనాలను ముంచడం పెద్ద కష్టమేం కాదు. నాకేం సమస్య అంటే నేను 2018లో కట్ ఆఫ్ డేట్ కంటే ముందు తీసుకున్నా. నేను రెన్యువల్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఇంట్రెస్ట్ పే చేసినాం. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం మాత్రం నిజానికి న్యాయంగా జరగాలి, కానీ కాలేదు. ముందుగానైతే 2 లక్షలు అందరికి చేస్తా అన్నాడు, ఇప్పుడు కుటుంబం అన్నాడు. రేషన్ కార్డులు మరి ఆ సారి ఇవ్వలే, ఈ సారి ఇవ్వలే, ఏ సారి ఇవ్వలే. మరి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం నా తప్పు కాదు, జనాల తప్పు కాదు. నువ్వెందుకు ఇవ్వలే? నువ్వు వచ్చి 6 నెలలు అయింది. నేను రాగానే 2 రోజులలో ఏమనలే, 4 రోజులలో ఏమనలే. చేసిన వాళ్ళని చేయమనాలి. 100 ముసలోళ్ళు ఉన్నారు, కష్టపడుతున్నారు, దేశానికి అన్నం పెడుతున్నారు. కానీ మరి ఈ రోజు వాళ్ళు ఎందుకు బాధపడాల్సి వస్తుంది? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి కూడా ఏం చెప్తారంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా రెక్టిఫై చేసి సాల్వ్ చేస్తాం. నెల రోజుల్లో మొత్తం ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసేసి ప్రతి ఊర్లో ఎవరైతే రాలేదో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్తున్నారు. మనము ఆఫీసర్ని కలిస్తే మనకి చెప్పేది బయటికి చెప్పేది ఒకలా ఉంది. ఆఫీసర్ని పోయి కలిస్తే మా డైరెక్షన్స్ వేరే ఉన్నాయని చెప్తున్నాను. ఓపెన్ టు అగ్రికల్చర్ మేడం అడిగితే అగ్రికల్చర్ మేడం అడిగితే పడతాయి అని కూడా పోతుంది. దీనికి 2 నెలల మేడం చెప్పు కూడా పోతుంది, పడతలేవు. అటు మేడం దగ్గర తిరుగుడు, ఇక్కడ బ్యాంకు తిరుగుడు. ఆమె కబరపల్లి ఉంటది, ఆడికి పోవుడు, ఇక్కడ ఈడికొచ్చుడు. తిరుగుడు పనే కానీ మా పైసా ఇంకా 2,17,000 సార్. ఫస్ట్ మేనేజర్ ఎప్పుడు ఉండనే ఉండడు, పోయి కలిసినా కూడా ఏం కావాలి బాబు అంటాడు. కానీ కనీసం రెస్పాన్స్ అనేది లేదు. అసలు ఏది కూడా సమస్యలు వాగేటోనికి ఒరేటోనికి ఏదైనా సమస్య పేరు వచ్చింది సార్. ఇంకా ఇచ్చి కూడా 15 రోజులు అవుతుంది, 15-20 రోజులు దాటిపోయింది కానీ కొట్టలేదు. రేవంత్ రెడ్డి సార్ ఏమని చెప్తుండు, కొట్టంగా ఎమ్మటే మేము వేసినాం కదా, రిలీజ్ చేసినాం కదా, 2-3 రోజుల్లో వచ్చేసేయాలని చెప్తుండు. కానీ ఇక్కడ ఏంది సమస్య అనేది అయితలేదు, ఇక్కడ క్లారిఫై అయితలేదు. సార్ మాకు 54,000 లోన్ ఉంది సార్. అయితే ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ మా నాన్న ఇద్దరు తీసుకోరు. మా అమ్మ ఆధార్ నెంబరు ఈ బ్యాంక్ వాళ్ళు రాంగ్ కొట్టిరు, వేరే టైం వచ్చి మా ఫ్యామిలీలో పడ్డది. మొత్తము 1,80,000 అయినాయి. అయినా కానీ మాకు రుణమాఫీ కాలేదు, ఆధార్ కార్డుల నేమ్ తప్పు కొట్టిరు అని చెప్పి మాకు ఇప్పటికే ఆపిరు సార్.
ఇదే ప్రూఫ్ ఇదే 54,000 లోన్ ఉంది మాకు కాలేదు. దీనికి అధికారులు స్పందిస్తలేరు. మీరు ఇక్కడ చూస్తున్న జనాలను చూసి ఇక్కడ ఉన్న మందిని చూస్తేనే అర్థమవుతుంది సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అధికారులు ఏ విధంగా చేస్తుండొచ్చు, వాళ్ళు ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ కావట్లేదు. ప్రభుత్వ సమస్య అనేది సాల్వ్ కావట్లేదు. మళ్ళీ ఇంకో విషయం సార్, బ్యాంకు మేనేజర్ చాలా లూజ్గా ఉంది సార్. ఏమన్నా మాకు అసైన్డ్ ల్యాండ్ కు లోన్ ఇస్తలేనని చెప్పిండు. మాకు అసైన్డ్ ల్యాండ్ ఉంటే నేను అడిగితే నాకు ఇవ్వలేదు. వేరే వాళ్ళని తెలుసుకుంటే ఒక ఆయనకి ఇచ్చిండు. నేను దాన్ని తీసుకొచ్చి సార్ నువ్వు ఇచ్చినావు సార్ మాకు ఎందుకు వెళ్ళా అని చెప్పి నేను అడిగితే సరే మీకు ఇట్లా ఇస్తా అని చెప్పి 3 నెలలు ఆపిండు సార్. 3 నెలలు ఆపిండు. అదే నేను మూటకుండ్రికి వెళ్ళి అక్కడ తీసుకున్నా, ఆ బ్యాంక్ లో తీసుకున్నా. ఈయన మాత్రం నో రెస్పాన్స్ సార్. బ్యాంకు మేనేజర్ ఇంతమంది ఉంటారా సార్? ఏం అసలు పెడితే వారం రోజులు సెలవులు పెడతాడు సార్. వారం రోజులు సెలవులు పెడతాడు, రాడు. రైతులకు ఎవరికి రెస్పాండ్ కాదు సార్. మేనేజర్ సీట్ లో అసలు కూర్చోడు, అక్కడక్కడ తిరుగుతుంటాడు. మేనేజర్ సీట్ లో నేను ఏనాడు చూడలేదు. నేను ఇప్పటికీ 2-3 నెలల సార్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా, కానీ వర్క్ రాదు, ఏం రాదు. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి సార్. ట్రాన్స్ఫర్ అనే యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ బ్యాంకుల దగ్గర రైతులు బారులు తీరినట్టుగా కూడా కనిపిస్తుంది. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. వాళ్ళు చెప్పులు అరిగేలా ఒక 2 నెలల నుంచి కూడా తిరుగుతున్నా కానీ ఎలాంటి సమస్య పరిష్కారం కాకుండా పోయింది. ఇటు రైతులు, అటు బ్యాంక్ అధికారులు, ఇటు అగ్రికల్చర్ ఆఫీసులు కూడా ఎవరు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఒక్కొక్కరికి అంటే రైతు రుణమాఫీ అయినా కానీ కొంతమందికి రాకపోవడం, కొంతమందికి కాకపోయినా వాళ్ళ దాంట్లో లీస్టు లేకపోవడం, చిన్న చిన్న సమస్యలతోటి వాళ్ళు ఎవరు అడగాలి, ఎవరిని సంప్రదించాలనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, అధికారులు మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి అటు బ్యాంకులు ఇటు అధికారులకు చెప్తున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. రైతు సమస్యల పైన రైతులు కూడా ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేస్తున్నారు. రైతు రుణమాఫీ రాలేదని చెప్పేసి కూడా. అయితే రైతు రుణమాఫీ రాలేదని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇమ్మీడియట్లీ గా లోన్లు ఇవ్వమని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఎప్పుడైతే అంటే కొన్ని బ్యాంకులు మాత్రం ఇమ్మీడియట్లీ ఇస్తున్నాయి, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం నడవడానికి కూడా లేని పరిస్థితి, నిల్చోవడానికి కూడా బ్యాంకుల్లో అసలు ప్లేసే లేదు. ఇలాంటి పరిస్థితి ఉంటే రైతులు ఎంతగానో అంటే నెల రోజుల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పే అధికారులు లేరు, బ్యాంక్ అధికారులు లేరు. ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోతే ఇక్కడికి పంపిస్తే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి ఇలా సమన్వయం లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పంటలు నాట్లు వేసుకున్నారు. ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా రైతు రుణమాఫీ వచ్చిందా రాలేదా అనేది సంతోషం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నిటిని కూడా ఒక క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు పడుతున్నటువంటి ఇబ్బందులను ఖచ్చితంగా తీర్చాలి. లేకపోతే మాత్రం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది, రైతులు ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా చూడాలి. సుమన్ టీవీ తరఫున కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటుంది. కెమెరామెన్ అరుణ్ తో సతీష్, ముత్తిరెడ్డిగూడెం.